సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో వైద్య శాఖ ఆదేశాలతో సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హెల్త్ క్యాంప్ లో వివిధ విభాగాలను పరిశీలించి ఎంతమందికి పరీక్షలు చేశారు, వారికి అవసరమైన చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 21 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి, డిఎంహెచ్ఓ ధనరాజ్, సురభి మెడికల్ డీన్ రఫీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు, ఆర్డీఓలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహడలో ఆర్వీఎం హాస్పిటల్, అక్కన్నపేటలో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ, హుస్నాబాద్ లో సురభి మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు జరుగుతుందన్నారు. మండలాల వారీగా ఉన్న సబ్ సెంటర్లలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, పండుగ తర్వాత 30 మెడికల్ క్యాంపులు జరుగుతాయన్నారు. ప్రభుత్వం పక్షాన 7 మండలాలకు 7 మెడికల్ కాలేజీల్లో దత్తత తీసుకుని మెడికల్ క్యాంపులు చేస్తున్నాయన్నారు. మెడికల్ క్యాంపులలో పరీక్షలు చేసుకుని అవసరమైన చికిత్సలు తీసుకోవాలని, సురభి మెడికల్ కాలేజీకి ధన్యవాదాలని, మండలంలో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. నియోజకవర్గం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హుస్నాబాద్ లో 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని, తర్వాత పీజీ కాలేజీ వస్తుందని, వైద్య పరీక్షలు అన్ని ఇక్కడే జరుగుతాయన్నారు. ఎవరైతే హాస్పిటల్లో పనిచేసే అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా మనందరం అనుకుంటాం హెల్త్ ఈజ్ వెల్త్ అని మనకి ఉంది కాబట్టి, అయినప్పటికీ కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనము సిక్ అయినాక హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ విషయం ఎవరికీ తెలియదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మహాభాగ్యం. ఎందుకంటారు మనందరికీ ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తుంది కావాలి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది, మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయింది. గతంలోనే ఎవరు ఫుడ్ తీసుకున్న తర్వాత కష్టపడేవాళ్ళు కాబట్టి, శారీరక శ్రమ ఉండేది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా వరకు ఆరోగ్యంగానే అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి అందరికీ ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా వరకు అందరు బాగున్నారు, ఏదో ఉద్యోగం చేస్తున్నారు, మంచిగా మంచి ఫుడ్ తీసుకుంటున్నాం. మరి ఇంకా ప్రాబ్లమ్స్ తగ్గాలి కదా, పెరుగుతున్నాయి. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ మారిపోయింది, మనకి శారీరక శ్రమ తగ్గిపోయింది, స్ట్రెస్ పెరిగిపోయింది. కలిపి ఆ 9 సబ్ సెంటర్ల వారీగా క్యాంపు నిర్వహిస్తారు. అక్కన్నపేటలో 8 మెడికల్ సబ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. హుస్నాబాద్ మండలంలో 5 మెడికల్ సబ్ సెంటర్స్ ఉన్నాయి పిహెచ్సికి సంబంధించి. అక్కడ ప్లస్ టౌన్లో 4 క్యాంపులుగా, ఇక్కడ ఒక 9 క్యాంపులు, అక్కడ ఒక 9, మొత్తం 3 మండలాల్లో కలిపి టౌన్ కలిపి 30 పైన మెడికల్ క్యాంపులు ఈ పండుగ వెళ్ళిన తర్వాత వారం రోజులకు ఒకటి చొప్పున నిర్వహించడం జరుగుతుంది. కొంత సమయం సండేనో 15 కొత్త స్పెషలైజ్డ్ గ్రామాల్లో స్కూళ్ళు స్టార్ట్ అయినాక స్కూళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం, మహిళలకు సంబంధించినటువంటి గర్భకోశ, అదే తర్వాత మన క్యాన్సర్ సంబంధించి ఇతరత్ర వాటికి సంబంధించి ఈ విధంగా కొన్ని పరీక్షలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వ పక్షాన 7 మండలాలకు 7 కళాశాలను కేటాయించి హుస్నాబాద్ నియోజకవర్గం ఆరోగ్యవంతంగా ఉండాలనే ఆలోచనతో ఈ క్యాంపుల నిర్వహణ కొనసాగుతుంది. గౌరవ 3 జిల్లా కలెక్టర్లు వాళ్ళ పరిధిలో ఈ మెడికల్ క్యాంపుల నిర్వహణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తప్పకుండా నేను మెడికల్ కాలేజీల యాజమాన్యాన్ని కూడా కోరినాను. ఇది ఒక్కరోజు కూడా జరిగేది కాదు. ఈ మండలము టౌన్ దత్తత ఆప్షన్ మీది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యానికి సంబంధించిన స్క్రీనింగ్, అవసరమైన చోట సర్జికల్ ఏది అవసరం ఉంటే దానికి సంబంధించినటువంటి మరి స్పెషాలిటీ ట్రీట్మెంట్ కూడా జరగాల్సిన అవసరం ఉందనే మాట మనయేస్తూ, మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. గ్రామాల గ్రామ సర్పంచులు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ పెద్దలందరూ కూడా వివిధ రాజకీయ పార్టీలు, పాత్రికేయులతో సహా గ్రామీణ ప్రాంతాల్లో సమాచారం ఇచ్చి ప్రభుత్వం తరఫున జరుగుతున్నటువంటి వైద్య పరీక్షల్లో భాగస్వాములై మీ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధంగా మరి ఇందులో ఇన్వాల్వ్ కావాలని సందర్భంగా కోరుతూ మరొకసారి సురభి మెడికల్ కాలేజ్ ధన్యవాదాలు. స్టార్టింగ్ ధన్యవాదాలు.